గత సంవత్సరం క్రితం ఎర్రవరం అంటే అసలు ఎవరికి తెలిసే గ్రామం కాదు. ఈరోజు ఎర్రవరం అంటే మరి అనేక జిల్లాలు, రాష్ట్రాల వారికి, అనేక దేశాల వారికి మరి ఇంతగా పబ్లిసిటీ అయిందంటే ఈ ఎర్రవరంలో ఏముందో ఒకసారి మనం చూసొద్దాం. ఇప్పుడు మనం ఆ ఎర్రవరం గ్రామం దగ్గరికి చేరుకున్నాం. చూసారా, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ప్రతి ప్లేస్ నుంచి కూడా ఇక్కడికి మరి ఆర్టీసీ బస్సులు తిరగడం జరుగుతుందన్నమాట ఈ ఎర్రవరం అనే గ్రామానికి. దీని ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం. కోదాడికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎర్రవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ 1 ఇయర్ బ్యాక్, అంటే ఒక సంవత్సరం కూడా కాలేదు, అక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండని ఇక్కడ చాలా పాపులర్, ఫేమస్ కావటం జరిగింది. ఇక్కడ ప్రతి రోజు కూడా వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది ఎర్రవరం వెళ్ళే గ్రామానికి వెళ్ళే రోడ్ అన్నమాట. ఇది మనం భక్తులు రావాలంటే కోదాడు వచ్చినట్టయితే కోదాడు నుంచి మీకు అక్కడి నుంచి ప్రతి మీకు అర్ధగంటకి ఒక బస్సు ఎర్రవరం గ్రామానికి అక్కడి నుంచి ఉంది. కోదాడు నుంచి జస్ట్ 15 కిలోమీటర్లు మేళ్ల చెరువు రోడ్లో ఉంటుంది. కోదాడు నుంచి మేళ్ల చెరువు రోడ్లో మనం ఒక 15 కిలోమీటర్లు వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఎర్రవరం అనే గ్రామం జరుగుతుంది. అది మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తారు కదా, ఇది ఎర్రవరం అనే గ్రామం ఎంట్రన్స్. అంటే గత కొంతకాలం నుంచి, అంటే 1 ఇయర్ ముందు ఈ ఎర్రవరం గ్రామం అంటే కూడా చాలామందికి తెలిసేది కాదేమో. ఇది బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ ఇక్కడ వెలిసిండనే ప్రచారంతో అనేక ప్రదేశాల నుంచి ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది భక్తులు. చూసారుగా, రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఆల్రెడీ ఫుల్ పార్కింగ్ అయిపోయిందని మనకి ఇటు సైడు ఆల్రెడీ వదలటం జరిగింది. ఇక్కడ దీనికి టెంపుల్కి 2 సైడ్లు పార్కింగ్ ఉన్నాయి. ఒకటేమో ఊళ్ళ నుంచి వెళ్తే మనం అనేక షాప్స్ కూడా ఇక్కడ వెళ్ళడం జరిగిందనమాట. ఇది చిన్న గ్రామం ఇది కూడా. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వచ్చామన్నమాట. 2 పార్కింగ్ ఉన్నాయి. ఒకటి ఊళ్ళ నుంచి వెళ్తే మనకు అటు పార్కింగ్ ఉంటుంది, ఒకటి యువతల పార్కింగ్ ఉంటుందన్నమాట. ఇది పార్కింగ్ ప్లేస్. చూసారుగా, అనేక వెహికల్స్, తర్వాత ఇక్కడ మనకి టూరిస్ట్ బస్సులు కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నాయి టూరిస్ట్ బస్సులు. ఇంకా అవతల సైడ్ ఇంకా ఒక పార్కింగ్ ఉంది. అక్కడ టూరిస్ట్ బస్సులతో పాటు మనకి ఆర్టీసీ బస్సులు కూడా అక్కడ మనకి దర్శనం ఇస్తాయన్నమాట. ఆర్టీసీ బస్సులు కూడా మనకి మిర్యాలగూడ, కోదాడ నుంచి అనేక బస్సులు డైరెక్టు ఎర్రవరం టెంపుల్ దగ్గరికి రావటం జరుగుతుందంటే అది ఎంత పాపులర్ అయిపోయిందో ఒక 1 ఇయర్ లోపు మనకు అది చూస్తే అర్థమవుతూ ఉంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే ప్రతి ఒక్క భక్తుడికి కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ మరి అక్కడ ఉన్న చైర్మన్ వాళ్ళు అనేక యూట్యూబ్ ఛానల్స్లో విపరీతమైన ప్రచారం చేయటం జరిగింది. అయితే భక్తులు వెళ్ళే వాళ్ళు, ఎందుకంటే అక్కడ వాక్కులు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ వాక్కులు అయితే ఎవరు చెప్పించుకోవద్దనేదే నా మనవి. దాంట్లో అక్కడ ఏమీ ఉండదు. దాంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఇంకా ఆ మనేదికి మీరు కొంత మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ పోయి వెళ్ళి వాక్కులు చాకులు ఏమి లేవు, పోయి మీరు దేవుని దర్శనం చేసుకుని వస్తే దేవుని దర్శనం చేసుకుంటారు. కానీ అలాంటి వాక్కుల జోలికైతే మీరు వెళ్ళకండి. అయితే ఇక్కడ టెంపుల్ ఇంకా నిర్మాణంలో ఉన్నది. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఇక్కడ ఈ దూలగుట్ట మీద మనం ఏదైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిందో అక్కడైతే టెంపుల్ అయితే లేదు. మామూలుగా అక్కడ గుట్ట మీద ప్లేస్ అయితే కొంచెం శుభ్రం చేసి ఒక రేకుల షెడ్ మాదిరిగా వేయటం జరిగింది. అక్కడ మనం అనేక ప్లేస్లో కూడా మనం చూడటం జరిగిందనమాట. అక్కడ
రెండు మూడు ప్లేస్లు మనకి అక్కడ గుట్ట మీద కనిపించాయి అన్నమాట. ఒకటి మనకి ఈ పిల్లలు కలగటానికని మనకి ఎక్కువ అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల తొట్లు కట్టిన ప్లేసెస్, సమ్మక్క సారక్క దగ్గర మనకు రౌండ్గా ఉన్నట్టు ఇక్కడ కూడా ఒకటి రౌండ్ కట్టేస్తారు. దానికి అనేక రకాలుగా భక్తులు వాటికి వాళ్ళు ముడుపులు కట్టడం జరుగుతూ ఉందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి మీరు ఏం చేయొద్దు, అక్కడ పోయి మీరు జస్ట్ మీరు అక్కడ పోయి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మీది ఏదైతే మొక్కు ఉందో మొక్కుకోండి. అది మీకు కరెక్ట్ అయితే మాత్రమే నెక్స్ట్ మీరు తీర్చండి. కానీ మీరు అనవసరంగా వాక్కులు చెప్పించుకొని మీరు ఏదేదో చేశారంటే మీకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మానసికంగా కూడా వాళ్ళు చెప్పినవి విన్న తర్వాత మీకు వేరే చెప్పారనుకోండి, మీ ఆ అనుమానంతోనే మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు అనేదే నా మనవి. రెండు కొట్టువా ఇంకోటి ఆడ కొబ్బరికాయలు కొట్టడం కోసం ఇక్కడ మనకి పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులంతా కూడా మరి ఆ టెంపుల్ పక్కనే కొబ్బరికాయలు కొట్టుకోవడం కోసం ఇక్కడ మరి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం ఇబ్బంది కాబట్టి దాదాపు అందరూ ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ దేవుడి దగ్గర ఇంతకుముందు గతంలో పబ్లిక్ లేనప్పుడు డైరెక్ట్ అక్కడే కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ఆ పక్కనే టెంపుల్ పక్కనే ఈ కొబ్బరికాయలు కొట్టుకోవటానికి ఏర్పాటు చేయటం జరిగిందనమాట. అక్కడ కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కొద్దిగా క్యూ లైన్ కన్నా ఇబ్బంది, కానీ మనకు కొబ్బరికాయలు కొట్టే కాడ కానీ మిగతా ప్లేసెస్ కానీ ఎక్కడ కూడా మనకంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. ఇది టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది దగ్గర ఉంటుంది కాబట్టి భక్తులు అక్కడ కొబ్బరికాయలు ఈజీగా కొట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంతకుముందు చెప్పా కదా, ఇక్కడ భక్తులంతా కూడా వాళ్ళ కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టడం కానీ మిగతా కట్టడం కానీ చేస్తూ ఉంటారు. బయట ఎక్కువ అడెక్కు జరుగు జరుగు ఆయన చెప్తున్నారు జరుగు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ టెంట్ కింద కూడా నైటు నిద్ర చేసే వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారనమాట.
టెంపుల్ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి మనం క్యూ లైన్లో రాలేనప్పుడు ఇక్కడ నుంచి మనం ఈజీగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవచ్చు. క్యూ లైన్లో ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం ఈ సైడ్ నుంచి మనం చూడాలంటే ఈజీగానే చూడవచ్చు. పెద్ద పబ్లిక్ ఏముండరు కాబట్టి చూసి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నుంచి కూడా మనకు దేవుడు కనిపిస్తాడు అనమాట. చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్లో ఎంత ఫ్రీగా ఉందో. ఇది ఎదురు నుంచి మనం ఆ పైనుంచి చూడటం కోసం ఆ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఇటు ఇంతకుముందు చెప్పాను కదా, 2 పార్కింగ్లని యువతల పార్కింగ్. చూసారుగా పబ్లిక్ ఎంత ఉన్నారో. మనకి ఏ వారం అనేది లేదు, మామూలుగా వారాల్లో అంత పబ్లిక్ ఉన్నారు. మీరు శుక్ర శని ఆది ఈ 3 రోజులు అయితే మీరు మామూలుగా మీకు 6 అవర్స్ పడుతుంది దర్శనానికి. 6 గంటలు మీకు మినిమం దర్శనం పడుతుంది అనమాట. అంత పబ్లిక్ ఉంటారు. మేము బుధవారం గురువారం రోజులనే మీకు అంత పబ్లిక్ ఉందంటే మీకు ఆ 3 రోజులు విపరీతంగా పబ్లిక్ వస్తూ ఉంటారు అనమాట. ఆ రూట్లో వెళ్ళే టూరిస్టులు కూడా మనకి అక్కడికి వెళ్ళి చూసి వెళ్ళటం జరుగుతుంది అనమాట. అది ఎందుకంటే రోడ్ సైడే ఉంది కాబట్టి అటు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అటు వేరే దేవుళ్ళ దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ ఎర్రవరం టచ్ చేసి పోవటం జరుగుతుందన్నమాట. అంత ఫేమస్గా కావటం వల్ల అది జనం కూడా మనకి రోజుకు మినిమం 10 నుంచి 15,000 మంది అక్కడ దర్శనం చేసుకుంటా ఉన్నారనమాట. ఇంకా సండే రోజు అయితే మనకి 20 నుంచి 30,000 మంది కూడా దర్శనం చేసుకుంటున్నట్టు మనకి తెలుస్తూ ఉందన్నమాట. మిగతా మామూలు ఈ రోజుల్నే అంతమంది ఉన్నారంటే దాదాపు 4 అవర్స్ పడుతుంది మామూలు టైంలో. మిగతా టైంలో 6-7 అవర్స్ మనకి ఆ దర్శనానికి టైం పడుతూ ఉంది. చూసారు కదా, ఇది ఎట్లా కట్టారో ముడుపులు అనమాట. అవన్నీ ఎవరి కోరికల ప్రకారం వాళ్ళు రకరకాలుగా ఇక్కడ ముడుపులు కడతాం. అది మనం అన్నదానానికి కానీ గుడికి విరాళానికి కానీ కౌంటర్ అది. చూసారుగా మనకి క్యూ లైన్లో కింద అసలు ఎక్కడ కూడా మనకు ఖాళీ లేదనమాట. అంత పెద్ద పబ్లిక్ వచ్చారనమాట. చాలామంది పబ్లిక్ వచ్చారు. మీరు ముందు గుడి సైడ్ మాత్రం మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎవరు ఉండరు. మామూలుగా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఒకటి కొంచెం చూడలేని వాళ్ళకి, కొంచెం లైన్లో నిలబడలేని వాళ్ళకి మాత్రం ఇది ఒకటి మనకి చూడటానికి వీలైతే ఉంది. మిగతా లైన్లో మాత్రం ఉండాలంటే చాలా ఇబ్బంది పడాలి. చూసారు కదా, మామూలుగా టెంట్ అంతా మొత్తం లైన్ ఒక దాదాపు 10 రౌండ్లు దాంట్లో ఉండి ఉంటుంది నాకు తెలిసి. అది చూసారా ఎట్లా ఉన్నారో పబ్లిక్. అంటే మామూలు రోజుల్నే మీకు వేరే శని చెప్పాను కదా, మీకు శని శుక్ర శని ఆది ఆ రోజుల్లో అయితే మీకు దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిందే. మిగతా రోజుల్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంతవరకు ఫ్రీ అంటే ఫ్రీ కాదు, మినిమం 3-4 గంటలు అయితే లైన్లో ఉండాల్సిందే. ఇది మనం మనకి ఆ బాబు ఎవరైతే ఫస్ట్ దేవుడు ఉన్నాడని చెప్పారో, ఆ వాక్కు ఎవరైతే చెప్పారో అది అక్కడ అతని ఇంటికి కూడా, ఆ బాలుడి ఇంటికి కూడా మనం వెళ్ళడం జరిగింది. చూద్దాం మనం అది ఆ బాలుడు ఇల్లు ఎలా ఉంది. అక్కడ అంటే గుడికి దగ్గరలో ఉంటుంది. అది ఒక ఎస్సీ కాలనీ. ఆ కాలనీ లోపల బాబు ఇల్లు ఉండటం జరిగింది. మరి వాళ్ళ అమ్మతో కూడా మనం మాట్లాడటం జరిగింది. చూద్దాం మనం ఇప్పుడు ఆ బాబు ఇల్లు ఎలా ఉంది, ఎక్కడ ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఆవిడ వాళ్ళ బాబు వాళ్ళ అమ్మగారు ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉందని చెప్పారో వాళ్ళ ఆ బాబు వాళ్ళ మదరు. అయితే అతను శనివారం ఆదివారం ఇంటి దగ్గర స్కూల్ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉంటాడు. ప్రజెంట్ అయితే హాస్టల్లో చదువుకుంటుండు. అయితే ఇక్కడ ఏమీ వాక్కులు అయితే ఏమి చెప్పట్లేదు. ఖాళీ మీరు ఎవరైనా వస్తే చూసి వెళ్ళటం తప్ప వేరే ఏమీ చెప్పట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ బాబు కూడా గుడి దగ్గర ఉండలేదు, ఇంటి దగ్గరే ఉంటుండు. కాబట్టి ఇంటి దగ్గరే వాళ్ళు ఒక లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు పూజలు కూడా అక్కడే నిర్వహించడం జరుగుతూ ఉంది అని వాళ్ళ ఆ బాబు అయితే వాళ్ళ అమ్మ చెప్పడం జరిగిందనమాట. అది వాళ్ళ ఇల్లు అనమాట. అది అక్కడ ఈ గుడికి వచ్చిన కొంతమంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు అక్కడ చూడటానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టి లేకపోతే అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడి రావటం జరుగుతూ ఉందన్నమాట. అది అనమాట. ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మగారు ఇప్పుడు బయటకు వచ్చామా ఆ బాబు యొక్క వాళ్ళ అమ్మగారు అనమాట. ఆమె ప్రజెంట్ అయితే ఇప్పుడు బాబు శుక్రవారం శనివారం వస్తాడని చెప్పడం జరిగిందనమాట. ఇక దాని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. దానికి గుడికి పక్కనే చెరువు కట్ట కిందనే ఈ ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట మీదనే ఈ టెంపుల్ ఉండటం జరిగిందనమాట. చూసారుగా ఈ పక్కన ఇటు రైట్ సైడ్లో చెరువు ఉంది, లెఫ్ట్ సైడ్లో ఆ టెంపుల్ ఉందన్నమాట. దాన్ని కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అది అవన్నీ పొలాలు అవన్నీ కొంచెం లెవెల్ చేసి పార్కింగ్ ప్లేస్లు అవి కల్పించడం జరుగుతూ ఉంది. ఇదేమో ఇప్పుడు మనం చూసాం అది బస్సులు అనేక ప్రదేశాల నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులకి ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ఇది కట్ట అనమాట, చెరువు కట్ట. చూసారుగా బస్సు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ మధ్య కాలంలో లేదు, జస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి ఇది మనకి ఆర్టీసీ బస్సు కూడా ఆ ప్రాంతానికి వేయటం జరిగిందనమాట. ఇది చూసారుగా కొట్లు కూడా అనేక రకాల కొట్లు, అనేక రకాల దుకాణాలు అక్కడ వెలచటం జరిగింది. అక్కడ గ్రామస్తులకు కూడా అనేక మందికి అక్కడ ఉపాధి కూడా దొరికినట్టు నేనైతే భావించాను. ఆ ఊరు గ్రామానికి కూడా అనేక రకాలుగా ఇన్కమ్ కూడా వచ్చే ఆస్కారం అయితే ఉందన్నమాట. గుడి డెవలప్మెంట్ అయితే ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగకరంగా పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ గ్రామస్తులకు, యూత్కి, మిగతా వారికి కూడా ఉపాధి దొరికే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపించింది అనమాట. ఇది ఆ ఊరికి లోనకెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మనం ఇందాక రోడ్డు అట్నుంచి రాలేదు కాబట్టి మనం ఈ రోడ్లో కొంచెం ఊరు దనక వెళ్ళటం జరిగింది. చూసారుగా ఊరు మొత్తం ఈ రోడ్లో మొత్తం అన్ని దుకాణాలు అవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ దర్శన టైంలో కూడా మీకు చూడండి విపరీతమైన పబ్లిక్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. రోజు రోజుకి పెరుగుతుంది. మినిమము 10,000 మంది, మామూలు టైంలో 10,000 మంది పైన, 10 నుంచి 15,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. మిగతా శుక్ర, శని, ఆది ఈ 3 రోజులైతే మనకి 20 నుంచి 25,000 మంది, 30,000 మంది కూడా ఇక్కడ దర్శనకి రోజు రావటం జరుగుతూ ఉందన్నమాట. చూసారుగా గుడికి ఇంతకుముందు గుడికే కట్టేవాళ్ళు అనమాట. అవి ఇప్పుడు గుడికి కాకుండా మరి పక్కన ఏర్పాటు చేశారు. గుడికైతే మరి ఇబ్బంది అవుతుందని ఎక్కువ పిల్లలు లేని వాళ్ళే ఎక్కువ ఈ ఉయ్యాలలు కడతారు కాబట్టి వాళ్ళు బాగా వస్తున్నట్టుగా మనకు అనిపించింది. మిగతా వాళ్ళు కూడా ముడుపులు కట్టడం జరుగుతుంది. ఎర్రగొడ్డలో మామూలుగా ముడుపులు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. చూసారుగా ఎంతమంది ఉన్నారు అక్కడ. పబ్లిక్ విపరీతమైన పబ్లిక్ రావడం జరుగుతూ ఉందన్నమాట. అక్కడ మీకు అన్ని వసతులు అయితే ఉన్నాయి. వాటరు, తర్వాత అన్నీ కూడా అక్కడ మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ వాక్కులు ఇవి అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అయితే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మనకి అన్నీ అక్కడ ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఏ ఇబ్బంది లేదు. ఎక్కడైనా మనకు దర్శనం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మిగతా టైంలో ఎక్కడ కూడా మనకి పెద్దగా ఇబ్బంది ఎక్కడ లేదనమాట. అంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళి రావచ్చు.
అక్కడ ఇబ్బంది అయితే ఏమీ మనకి కనిపించలేదు. చూసారుగా దర్శనానికి ఎక్కడ చూసినా మనకి పబ్లికే కనిపిస్తారు. ఎక్కడ చూసినా మీకు విపరీతమైన పబ్లికే కనిపిస్తారనమాట. అది టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. అది ఆ చుట్టూ మీకు చూపించింది రౌండ్ కూడా టెంపుల్. అది జస్ట్ మనకి రేకులు వేసేసి దానికి టెంపుల్ త్వరలో శంకుస్థాపన కూడా అయిందని తెలిసింది. త్వరలో అక్కడ టెంపుల్ కూడా నిర్మాణం జరగబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. మనకి దాదాపు ఒక 2 సంవత్సరాల లోపు అక్కడ టెంపుల్ కూడా అయిపోయే అవకాశం ఉందన్నమాట. శంకుస్థాపన అయింది, ఇంకా స్టార్ట్ కాలేదు, చేస్తున్నారు. ఇప్పుడే లెవెలింగ్ కనుక చేస్తూ ఉన్నారు భారీ ఎత్తున. చూసారుగా టెంపుల్. ఇది చుట్టూ ఇంతకుముందు వచ్చి ఎట్లా కట్టారు గుడికి, ఇప్పుడు అట్లా కట్టనీయట్లేదు అనమాట. దాన్ని కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అది మనం వేరే ప్లేస్లో కట్టడానికి ఏర్పాటు చేశారనమాట. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ కట్టేవాళ్ళు అనమాట గుడికి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. గుడికి 1 మీటర్ దూరాన మొత్తం బారికేడ్లు వేయటం జరిగింది. ఇది అన్నదాన ప్లేస్ అనమాట. ఇది అన్నదానం ఇంతకుముందు గుట్ట మీద ఉండేది, ఇప్పుడు కిందకి పక్కకి గుట్ట కిందకి ఏర్పాటు చేయడం జరిగారు. అక్కడ రష్ ఎక్కువైందని ఇక్కడ కింద పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా టెంట్లు వేసారు ఆల్రెడీ, షెడ్ల కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వంటశాల కోసం. ఆ గుట్ట మీదకి వెళ్ళంతా పబ్లిక్ కిందికి వచ్చేసి ఇక్కడ సపరేట్గా కొంచెం దూరం, అంటే మరీ గుట్ట మీద అయితే ఇంతకుముందు ఇబ్బంది అవుతుంది. అక్కడ మరి ఎస్తరాకులు కానీ మిగతా కానీ వేయటం కొంచెం అక్కడ దేవాలయం దగ్గర ఇబ్బంది అవుతుందని కింద ఏర్పాటు చేయడం జరిగింది. కింద భోజనాలకు కూడా మరి మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ ఒకటి విశేషం ఏంటంటే, మీకు అన్ని దేవాలయాల్లో మధ్యాహ్నం 1 గంటకో 12 గంటలకో ఇంకా ఏదో టైంలో మనకు మధ్యాహ్నం టైం నుంచి ఒక 3 దాకా ఒక టైం టేబుల్ అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎర్రవరం అనే గ్రామంలో మాత్రం, ఈ టెంపుల్ దగ్గర మాత్రం మీకు ఉదయం 8-9 లోపు మీకు భోజనాలు స్టార్ట్ చేస్తారనమాట. అప్పటి నుంచి లాస్ట్ 4-5 వరకు కూడా అక్కడ భక్తులకి నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా అక్కడ వాలంటీర్గా కొంచెం అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొని వారికి వడ్డించడానికి సేవ చేయడానికి కూడా చాలామంది భక్తులు అక్కడ వాళ్ళు కమిటీ కాకుండా బయట వాళ్ళు కూడా కొంతసేపు పనిచేయడానికి అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ మరి జీతాలు ఇచ్చి నడపడం కష్టం కాబట్టి వాళ్ళు కూడా భక్తుల నుంచి కొంత వాలంటీర్గా వాళ్ళే అనౌన్స్ చేయటం జరిగింది అనమాట. వాళ్ళు ఎవరైనా కొంచెం సేవ చేయాలనుకుంటే 1-2 గంటలు ఆ అన్నదానం దగ్గర సేవ చేసే అది అవకాశం కూడా భక్తులకు ఉన్నదనమాట. ఎందుకంటే మన అన్ని దానాల కాడికి అన్నదానం మంచిదంటాం కదా, అందుకనే ఆ భక్తులకు ఆ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా మరి వాళ్ళు కూడా అనేక మంది వాలంటీర్గా భక్తులతోని అక్కడ మన టేబుల్స్ అరేంజ్ చేసేసి అక్కడ పెట్టియటం జరుగుతుందన్నట్టు. భక్తులు ఎక్కువైతే కౌంటర్లు కూడా పెంచేసి ఆ భక్తుల ద్వారానే, అక్కడ ఉన్న భక్తుల ద్వారానే కొంతమంది పిలిచి అక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భక్తులు తగ్గినప్పుడు మామూలుగా 2 లైన్లు ఉంటాయి, మీకు ఎక్కడ కూడా లైన్లో నిలబడపర్లేదు. చూసారుగా వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా మీకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నదానం లేదు అనేది అయితే ఏముండదు, మీకు కంటిన్యూ జరుగుతుంటుంది. చూసారుగా వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ కూడా మీకు గ్యాప్ ఉండదు అనమాట. ఇది ఒక ఇంత పెద్ద మొత్తంలో అన్నదానం చేయటం అంటే ఒక చిన్న గ్రామంలో ఇది మాత్రం ఒక ఆశ్చర్యానికైతే గురి చేసింది నన్నైతే. ఎందుకంటే అన్నదానం సాధ్యపడదు. ఇంత ఉదయం 9 గంటలకు అక్కడ అన్నం రెడీ చేసి ఇంతమంది భక్తులకు అందించడం అంటే అది చాలా గ్రేట్. అక్కడ ఉన్న వాళ్ళ కమిటీ వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ మనం దీన్ని మాత్రం ఒప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా ఎక్కడ తక్కువ లేదనమాట. ఎక్కడ కూడా మెయింటెనెన్స్లో కూడా వాళ్ళు ఎక్కడ రాజీ పడకోకుండా అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే సూపర్గా నడుస్తూ ఉంది. దీంట్లో అయితే అక్కడ వాళ్ళు రాజీ పడలేదేమో అనిపించింది నాకు. వాటర్ కూడా మనకి ఎక్కడికంటే అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే ఒకసారి చూసి రండి, వాక్కులు మాత్రం నమ్మకండి.